చిన్న బాక్స్ అని చాలా చేయబోతున్నాం. ప్రజెంట్ అయితే ఎవరి ఐటమ్స్ ఏంటనేది ఎవరికి తెలియదు. సో చూద్దాం ఎవరు విన్ అవుతారు. అలాంటి పెట్టలేము లేవు. ఇలా పెట్టుకున్నామా బెట్టింగ్ తీసుకొని చాలా మంది రోజు బెట్టింగ్ నార్మల్గా ఛాలెంజ్ చేద్దాం అంతే. రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. నేను నీ టైం వచ్చినప్పుడు నేను ఐటమ్ పెట్టాను కదా దాంట్లో అప్పుడు కళ్ళు మూసుకోవాలి. ఐటమ్ తెచ్చినప్పుడు మాత్రం కళ్ళు మూసుకుని ఉందా? అలా చేసిన తర్వాత నరేంద్ర ఐటమ్ గెస్ట్ అయిపోతున్నాడు. నేను ఐటమ్ బాక్స్ అంటే సెకండ్ మళ్ళీ నేను పెడతాను తర్వాత తను ఎందుకంటే మళ్ళీ ఒక 5 ఐటమ్స్ కదా. ఓకే నేను 5 10 ఐటమ్ ఈచ్ వన్ 5 ఐటమ్స్. ఇప్పుడు నేనైతే కళ్ళు మూసుకుంటాను. అందుకే ఐటమ్ తీసుకొస్తుంది. కళ్ళు మూసుకొచ్చి ఇది చేయదు, అసలు ఓపెన్ చేయదు. నేను అసలు చేయను. రెడీయా? తెచ్చావా? ఎంత టైం పడుతుంది? సౌండ్ వస్తుంది. జాకెట్ సౌండ్. ఓకే ఈజీ చేసా. ఎన్ని చేతులు పెట్టాలో ఒక చేతి ఇష్టం. ఆనియన్ రెండు పోకలు కనిపించేది. సెకండ్ ఐటమ్ చేస్తాం మరి రెడీయా? లేదు 5 ఐటమ్స్ తెచ్చినా నేను 5 ఐటమ్స్ ఈక్వల్ మొత్తం అయిపోయింది. ఒక ఐటమ్ అయిపోయింది కదా. అయితే నేను కళ్ళు మూసుకుంటున్నా. అందులో ఐటమ్ తీసుకొస్తుంది. కెమెరా ఫ్రంట్ పెడితే బాగుంటుంది. ఎంతసేపు కళ్ళు మూసుకుంటా. అబ్బా 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 ఆహా అట్టా ఎంత అంటే ఏదో ఫ్రిడ్జ్ లోపల కిచెన్ లో అన్ని వెతికేది పూల కొన్ని కట్టుకోవచ్చు. మళ్ళీ ఇది కుచ్చుకుంటది. ఇది కుచ్చుకుంటది అంట. 2 ఐటమ్స్ కానీ 2 ఐటమ్లు ఫెయిల్. 3వ ఐటమ్ చూద్దాం ఏందో. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటున్నా గైస్. నేను కళ్ళు మూసుకుంటాను లేదా మీరు కూడా అబ్జర్వ్ చేయండి గైస్. ఏదో బాగు తీసుకొచ్చింది. ఏదో పప్పు అనుకోండి. ఇట్లా ఇరుస్తున్నట్టు ఎరగదు. చెప్పాల్సింది ఓన్లీ టచ్ మెల్లిగా టచ్ చేయాలని. అదేం లేదు. నువ్వు కండిషన్స్ లేవని చెప్పినావు. ఐటమ్స్ సంబంధం లేదు. 3 ఐటమ్స్ కట్టాం. ఇప్పుడు 4వ ఐటమ్. ఏ కళ్ళు మూసుకుంటారు. మళ్ళీ మూసుకోయి ఐటమ్ దొరికిపోతుంది. ఏమైనా మళ్ళీ ఇది దొరికిపోతా. పప్పు అనగానే పప్పు అనిపిస్తారు. మినపప్పు. ఇది మినపప్పు అంటే గాయ చూడండి. అంటే బాగా చెప్పింది. మీరు వేసుకోండి. మినపప్పు అంట. నేను అసలు చూడట్లే.
పక్కా చూడట్లేదు. ఆడియన్స్ చూస్తారు కదా నేను చీటింగ్ చేసి వాళ్ళు తెలుస్తుంది కదా. కళ్ళు మూసుకోవాలి. నేను కళ్ళు మూసుకునే ఉన్నా. నేను అందరూ చీటింగ్ చేయగలను. చీటింగ్ ఆల్రెడీ మూడు ఐటమ్ దొరికాయి. 2 ఐటమ్ మిస్టేక్. పుట్టాలు తింటున్నా ఐటమ్ తీసుకొచ్చి పెట్టామని చెప్పి నాకు అప్పుడే డస్ట్ వచ్చినప్పుడే ఐడియా వచ్చేసింది పుట్టినామని. ఓకేనా ఓకేనా 4th ఐటమ్ గైస్ చూడండి. ఇప్పుడు చెప్పు ఏదో కూర్చుకోపోతుంది. చెప్పు కూర్చుకోపోతుంది. అరటి పండు తొక్క. గెస్ ద ఛాలెంజ్. లాస్ట్ ఫైనల్ ఐటమ్ చూస్తా. అది తొక్కనే కదా అరటిపండు తొక్కనే కదా. ఇప్పుడు ఇంకో ముక్కనే అరటిపండు తిన్నాను అనుకున్నాను. సారీ ఓకేనా ఒక్కనేనా. లాస్ట్ ఐటమ్ అయినా మనకి గెలిచేసిన ఒక ఆల్రెడీ ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్, ఇది 4th ఐటమ్, ఇప్పుడు 5th ఐటమ్. కష్టం చాలా చాలా కష్టం చాలా. లాస్ట్లో చేసింది కష్టంగా ఉంది. కిసాన్ జామ్ ఇది. కిసాన్ జామ్ ఫిక్సా లాస్ట్ ఇది ఫిక్సా. ఏముంది జల్లి. చెప్పు కమాన్. చూడొచ్చా స్మెల్ కళ్ళు మూసుకొని అసలు లేదు. ఇంతే అయ్యా కానీ చేతి మన బయట పెట్టడం అట్లా బయట పెడితే ఇంకా అయిపోయినట్టే కదా. ఐ మీన్ స్మెల్ కూడా అది. చాలా టైం తీసుకుంటున్నా. లిక్విడ్ లిక్విడ్ అంటే హ్యాండ్ వాష్. 3 ఉన్నాయి. జెల్ లాగా సేమ్ ఇట్లా కింద పడితే ఏమవుతుంది మళ్ళా చెప్పు. ఎంత టైం తీసుకుంటావు? చెప్పడం ఏం తీసుకున్నావు కదా. ఎంత దొరికింది ఎంత పోసుకున్నావు? ఎంత పోసుకుంటున్నాయో తెలిసింది. అమ్మా పోతే 4 ఐటమ్ గెలిచినాం. ఒక్క ఐటమ్ లిక్విడే గైస్. కరెక్ట్ కాదు ఏంటిది? ఏముంది నాకేద్దాం. మన చేతి కంటిదిగా తాగేద్దాం.
5 ఐటమ్స్ అయితే పెట్టాను. చూద్దాం. డన్. ఓకే చూద్దాం. చూసి కళ్ళు మూసుకో. ఫస్ట్ ఐటమ్ చీటింగ్ చేయదు. ఏంటి చీటింగ్ చేయాలి? పక్క పక్క పక్కా లెట్స్ గో. డన్. కళ్ళు మూసుకో. గైస్ వెళ్తున్నాం. ఫస్ట్ ఐటమ్ తీసుకొని వస్తాం. చూద్దాం చీటింగ్. నాకు నమ్మకం లేదు జనాలకి. నమ్మకం కాదు. అది కనబడుతుంది అది. చూస్తలే. సూర్యుడా ఎక్కడ ఉన్నా సూర్యుడా? ఎంతసేపు ఇంకా? గాయస్ దొరికిపోతుందని చెప్పేసి వాయిస్ కూడా అసలు ఏం మాట్లాడట్లేదు గాయస్. వచ్చిన గాయస్ ఓపెన్ చేయొచ్చా? నో నో నో. ఏం చెప్తున్నాయి? ఏం వినిపించలేదు. చాయ్ తీసుకొచ్చిన చాయ్. నీకు అవసరం లేదు. క్యాష్ పడితే చాలు. ఓపెన్ సరే ఓపెన్. డన్. అమ్మా ఇంతసేపు ఆడే. మీకు ఐటమ్ దొరుకుతుంది, నాకు దొరకవు కదా. భయంకరమైన ఏంది వాటర్ వేసినాం? చెప్పు చూద్దాం. గెస్ చేయి. అదే కదా చాలా ఏంది. వాటర్ వేసినంత గైస్. వాటర్లా లాస్ట్ లో ఒకటి గెలిచినప్పుడు నీకు గెలిచావు. చియా సీడ్సా? అందులోనే ఉన్నాయి. చియా సీడ్స్ అంట. చియా సీడ్స్ వాటర్ వేసుకొని ఇచ్చాను నేను. ఇది చియా సీడ్స్ లాగా అనిపించట్లేదు. అది చేతులు తగ్గుతుంది బాగా. ఫస్ట్ ఇట్లా చెప్పాలా? చెప్పు. గెస్ పసుపు కాదు, పసుపులో వేసినట్టుంది ఉంది. చియా సీడ్స్ లా ఉంది బట్ ఇట్లా అంటే చేతికి తగ్గుతుంది. చియా సీడ్స్ పక్కా మిక్స్. తీసుకొని చూడు. చియా సీడ్స్ వాటర్లో పోసుకొని ఇచ్చిన ఫస్ట్ పడిండు. అందుకనే కండిషన్స్ అడిగిన. అడిగితే చెప్పలే. కండిషన్స్ ఓకేనా? అవి చాపత్తి ఉంది కదా, చాపత్తి మనం ఫిల్టర్ కూడా చేసుకోవడం ఇచ్చినాం. అవును ఫిల్టర్ చేయలేదు. ఫిల్టర్ చేసి చియా సీడ్స్ లా ఉంది. ఓకే చియా సీడ్స్ లా కనిపిస్తున్నాయి. తెలివి అంతే. లెఫ్ట్ సైడ్ పెట్టుకో. గైస్ ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ అయితే ఓడిపోయింది. సెకండ్ ఐటమ్ చియా సీడ్స్. టీ తీసుకొచ్చిన. చియా సీడ్స్ అన్నది టీ మన వైపు తీసుకొచ్చాడు కదా అనుకున్నది. సరే ఓకే. సెకండ్ ఐటమ్ ఇప్పుడు కళ్ళు మూసుకునేది. చీట్ చేయకు. ఇప్పుడు నేను చీట్ చేశాను. నువ్వు చీట్ చేయకు. చీట్ చేయలేదు. ఓకేనా? డన్. నాకేమో కాల్ వస్తున్నాయి తెలుసు. కూర్చున్నాను అనుకో మీకు కనిపించలేదు. కూర్చున్నాను అనుకో మీకు కనిపించలేదు. ముందర బాక్స్ వస్తుంది. హైట్ ప్రాబ్లం గైస్. బాగా చెప్తారు. ఏం తీసుకొచ్చాము ఇంకా చూసారా? అమ్మ 2 years later. నేను అడుగుకుంటా. ఓకే అంటే ఏం పెట్టిందిలే. మమ్మల్ని స్వామి
ఇచ్చింది మీరు సింగిల్ ఐటమ్ అది. నేను సింగిల్ ఐటమ్ పెట్టాను, నేను మిక్సెస్ పెట్టా. సింగిల్ ఐటమ్ పెట్టా. Guys, it's easy. చెప్పు గైస్. సామెత లేదు. పాములు పట్టేటోడికి పాములు వచ్చి గెచ్చేయమని అట్లా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పక్క ఇక్కడ డబ్బు జరుగుతుంది. నువ్వెంత నీకు ఎంత తెలుగున్నా అంటే టీ పొడిని ఫిల్టర్ చేసి బట్ట టీ పొడి తెచ్చి పెట్టి పెడతావు. స్మెల్ అవుకో స్మెల్ అసలు రాదు అది. స్మెల్ రాదు అది. యా గైస్, బెల్లం పౌడర్, జాగరి పౌడర్, బెల్లం పౌడర్, పక్క బ్లాక్ 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 గైస్, బెల్లం పౌడర్. ఎస్, బెల్లం పౌడర్. యా ఏమన్నా కాఫీ పౌడర్ అంట మళ్ళీ అది. వాసన రైస్ అంటే కాఫీ పౌడర్ తేడా ఉంటుంది. తర్వాత మనకు టీ పౌడర్ ఉంటుంది కదా, చాయ్ పెట్టింది ఆ మంచిగా ఫిల్టర్ చేసి మొత్తం గట్టి పొడి పొడి చేసి పెట్టినామో అనుకున్నాను. అది కాదు, స్మెల్ రాదు అన్నాడు. కలర్స్ తేడా వచ్చింది. ఒకసారి ఫస్ట్ సాంగ్ చెప్పారు కదా, ఒకసారి చెప్పు గ్యాస్ కోసం. అది సామెత కాదు, నాకు సరే సరే అది చెప్పు. అంటే పాము కట్టేటోడికి పాము పెట్టి అంటే పాము కట్టేటోడికి పాము ముందు తెచ్చి కళ్ళగంట కట్టి తెచ్చి అనిపించింది. అలా పాము అంటే వంట చేస్తా కాబట్టి అట్లా అనుకున్నది. వంట చేస్తుంది కాదు, కాఫీ పెడతారు కదా, అట్లుంటది కదా. కాఫీ పెడతా కాబట్టి దొరకారా స్వామి. సెకండ్ ఐటమ్ అయితే బెల్లం పౌడర్ అని చెప్పేసి చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ హార్డ్ ఐటమ్ చూద్దాం ఎలా చేస్తుంది అది. కళ్ళు మూసాం డైలాగ్ మాత్రం బాగా పాములు పట్టేటోడు అంట, పాములు ముందర తెచ్చి పెట్టారంట. చెప్పండి గాయస్, ఏదైతే చెప్పం. ఓకే ఓపెన్. ఏంటి గ్లాస్ ఓకే గ్లాస్ గిన్నెలు నాకు ఇష్టం అది. నువ్వు చెప్పు, అప్పుడే అడిగినా నేను ఏం లేదని చెప్పినావు. నేను ఏం చేస్తాను గెచ్చి అంతే. నేను గెచ్చేసిన కానీ ఒకటి గెచ్చేసావు, ఒకటి వెయ్యింది. వాటర్లా వాటర్ కానీ వాటర్లో పడలేదు. బయటికి తీసినావు ఫస్ట్, ఆ చెయ్యి బయటికి తీసినావు. అసలు చేతికి మనుచుకోలేదు సార్. చెయ్యి లోపల పెట్టేసాను ఫస్ట్. అమ్మ చెయ్యి బయటికి తీయద్దు, నువ్వే కదా చెప్పింది. చెయ్యి బయటకి తీస్తే అయిపోయినట్టే చెప్పినావు. కొంచెం లిక్విడ్ అయితే కాదు, వాషింగ్ లిక్విడ్ అయితే కాదు, జెల్ కాదు, జెల్ కాదు, హ్యాండ్ వాష్. అది కంఫర్ట్ హ్యాండ్ వాష్. అంటే
కంఫర్ట్ వస్తుంది కావాలా, లేదు అంటే హ్యాండ్ వాష్ మీకు తెలుసు, దానిలో వాటర్ మిక్స్ చేసుకుని రావాలా. మిక్సీ అని తెలుసు కాదు, మిక్స్ చేయలేదు. మిక్సీ లేదు. కంఫర్ట్ కంఫర్ట్ నైస్ కంఫర్ట్ అంట. కంఫర్ట్ బట్టలకి ఇచ్చే కంఫర్ట్ కంఫర్ట్ లేదంటే కంఫర్ట్ వేరే వస్తలేదు. రాలేదు. హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ డెటల్ హ్యాండ్ వాష్ హ్యాండ్ హ్యాండ్ వాష్ పక్క హ్యాండ్ హ్యాండ్ లాక్ లాక్ హ్యాండ్ వాష్ రెండు చెప్తుంది గాయస్. చీటింగ్ రెండు చెప్తుంది. హ్యాండ్ వాష్ చెప్పిన హ్యాండ్ వాష్ చేసుకో, తీసుకెళ్ళి మరి ఎందుకు గ్యాస్ సక్సెస్ఫుల్ రెండు అయితే కనెక్ట్ చేసింది. ఇంత కష్టమైన గైస్ నాలాగా అవి ఇంత కష్టమైన రెండు కనిపెట్టిన. నేను యూజ్ చేస్తున్నా మరి. నేను యూజ్ చేయలేదు, కానీ యూజ్ చేసిన వాళ్ళు కనిపెడుతున్నారు. నువ్వు యూజ్ చేస్తున్నావు ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఓకే నెక్స్ట్ చెప్పే ఓడిపోదు అంటే టైర్ తెరుకో, టైర్ తెరుకో, టైర్ తెరుకో, టై కట్టుకున్నా ఇదే టైర్ తెరుకో గైస్. ఫోర్త్ వన్ చూద్దాం ఏం చేస్తుంది మరి. ఎలా ఈసారి ఈజీ ఫోర్త్ తీసుకొస్తాను గైస్. గైస్ వచ్చేసా, తీసుకొచ్చేసా నేను. అమ్మా ఏం తీసుకొచ్చావు చెప్తాను అనుకుంటాను. ఓకే ఓపెన్. ఈ గ్లాసులు ఏంటి, గ్లాసులు అంటే మంచిగా కనబడుతుంది అని చెప్పి కానీ గ్లాసులు పెట్టి ఐటమ్స్ డైరెక్ట్ పెట్టి ఐటమ్స్ ఒక్కడే దేవా. నువ్వు తీసుకున్నాను. అది నా ఇష్టం, నువ్వేం చెప్పినావు. అమ్మాయి మీద ఉంది. ఇంకా ముందు కొంగు కనిపించదు కనిపించదు. మళ్ళీ కనుక కూడా పట్టుకుంటారు ఆల్రెడీ ఏం చేసిన ఇంకా. మిల్క్ పౌడర్ అంటే కొంచెం అట్లా అనిపిస్తుంది. మిల్క్ పౌడర్ ఓడిపోతుంది తెలుసు, అదే అనిపిస్తుంది నాకు. ఓపెన్ చేయ. కాదు 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 ఏంది చూడలే నువ్వు చూడలే కదా ఆల్రెడీ గైడ్ ఎన్నిసార్లు చూడలే ఆల్రెడీ తీయ అని చెప్పిన చూడలేదు చూడలేదు కదా. ఆమె చూడలేదు. సరే కానీ నేను చెప్పు చెప్పు కరెక్ట్ పాయింట్ వస్తుందా చెప్పు. రెండు చేస్తుంది. దీనికేమో కాఫీ పౌడర్ అన్నది, బెల్లం పౌడర్ అన్నది, లాస్ట్ కూడా చెప్తున్నారా? దానికి ఒక్కదానికి శాండ్ ఒకటి చెప్పింది అంతే. నేను ఏదో ఒకటి చెప్తున్నాను లాస్ట్కి. సరే చెప్పు. మా అమ్మదే గ్యాస్ ఇంత ముందు డైలాగ్ పెట్టింది కదా, పాములకి పిండి 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 రకాలుగా ఉంటుంది. పిండి టై అయితే వేస్తే ఆల్రెడీ తీయమని చెప్పేసిన పిండి అంట. గోధుమ పిండి మిక్స్ పిండి మిక్స్ తీసేయి కదా. బియ్యం పిండి
అయిపోయింది కథ అయిపోయింది ఇక యాక్చువల్గా కిచెన్లోకి వెళ్ళినా తీసుకున్నా మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళా బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్ పట్టుకొని కానీ పిండి అనేది ఆ పిండి గోధుమ నేను పొలం మిల్క్ వాటర్ పట్టుకుందాం అనుకున్నా ఫస్ట్ అని డౌట్ వచ్చింది ఏదో తేడా వచ్చింది చెప్పిన కదా మిల్క్ పౌడర్ మళ్ళీ ఒకసారి డైరెక్ట్ చెప్పవా మామూలు పట్టుకోనికి సరే ఇంకోటి చేస్తావు లేకపోతే చెప్పు నువ్వే చెప్పు తీసుకురామంటావా లేదా ఓడిపోయిన చెప్పు ఓడిపోయిన ఒప్పుకుంటాం లేదంటే తీసుకురామంటావా చెప్పు ఆడియన్స్ కూడా చెప్పు తీసుకురావాలన్నా గైస్ అంటే ఏం పాయింట్స్ వచ్చినాయి ఏంటని తెలియాలన్నా సరే చెప్పు చియా సీడ్స్ ఇదేమో గోధుమ పిండి చూడండి ఇది గోధుమ పిండి అంట గోధుమ పిండి ఎందుకు తీసుకొస్తా అంటున్నా ఇది బియ్యం పిండి కాదు గైస్ కార్న్ ఫ్లోర్ కాల్చింది మక్క పిండి పట్టుకొని బియ్యం పిండి అన్నారు గైస్ సరే ఓకే ఓకే క్యాన్సల్ ఏం లేదు నువ్వు తప్పు నువ్వు గోధుమ పిండి గోధుమ పిండి అను సరే నాకంటే తెలియదు నేను వంట ఏం నాకు తెలియదు నువ్వు వంట నీకు ఎట్లా తెలుసు నాకు గోధుమ పిండి నీకు ఎట్లా అనిపించింది ఏదో అనిపించింది అయిపోయింది రౌండ్ అయిపోయింది ఇదంతా బియ్యం పిండి క్యాన్సల్ పెట్టు అంటే నాకంటే గోధుమ పిండి నీకు ఎట్లా అనిపించింది కొంచెం అంటే అంటే ఓడిపోతానే భయమా ఓడిపోతాను భయం లేదు నేను గెలవలేదు నాకంటే తెలియదు అది ఏంటనేది కాబట్టి అందరైతే రెండేమో రాంగ్ చెప్పింది రెండేమో రైట్ చెప్పింది అండ్ ఫైనల్ అంటే ఈచ్ వన్ ఫైవ్ ఐటమ్స్ కాబట్టి ఆల్రెడీ 5 ఐటమ్స్ అయిపోయింది 5 ఐటమ్స్లో ఇంకొక ఐటమ్ ఉంది కాబట్టి ఫైనల్ ఐటమ్ని తీసుకుందాం ఇప్పుడు చూద్దాం మీరు తీస్తుందా లేదా అని చెప్పేసి ఓకేనండి ఫైనల్ ఆల్రెడీ ఓడిపోయినట్టే రెండు ఓడిపోయినట్టే కాబట్టి 5 ఐటమ్స్ ఇస్తున్నాం కాబట్టి 5 ఐటమ్స్ కంప్లీట్ చేద్దామని ఓకే లాస్ట్ ఫైనల్ ఐటమ్ కళ్ళు మూసుకో అందరూ చూస్తున్నా ఓకే వచ్చేసా అని అనుకున్నా రాలేదు కాదు చాలు ఇంకేం బాగుపడుతున్నా
నిజంగా తీసుకొచ్చింది చూసుకో రూపాయలు. ఏదో మళ్ళా అనుకున్నా అన్నాడు అమ్మా హ్యాండిల్ తీసుకొచ్చేస్తే మళ్ళీ గిన్నెలు అట్లాంటి ఏం లేవు కదా. అయితే ఉంది. కిందిది యాప్ అయిందా? కింద క్యాప్ ఇది దీని లోపల ఉందా? Guys, finally, with Tiger అయితే స్ట్రాంగ్గా వర్క్ వచ్చేసా. చూద్దాం ఎస్ చేసా చేయదా మీరు. నాలాగా ట్రై చేసింది గైస్. అంటే పుట్టినామని ఇట్లా ఇచ్చినాం కదా, ఇట్లా ఇచ్చి తీసుకున్నాం కదా, సో అట్లా చూస్తుంది చూస్తుంది. ఇది నా ఐటమ్. నా ఐటమ్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, ఫోర్త్ ఇది, ఫిఫ్త్ ఐటమ్ ఇక్కడ మంచిగా ఉందంట. నువ్వు ఏం చెప్తానని ఆడియన్స్లో అయితే ఆతృత తొందర. టైం చాలా టైం తీసుకుంటున్నాను. నేను తెచ్చేదేమో టైం కానీ నువ్వైతే తీసుకుని చాలా టైం తీసుకున్నాను. నేను తీసుకున్నా దండ చెప్పేసినాను. అంటే నువ్వు ఏం తీసుకున్నావు అంటే ఒకటే సైజులో కట్ చేసి అవి అయితే అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ చేసినావు. అది నా ఇష్టం. నువ్వు కండిషన్ నేను అడిగినా ఫస్ట్ అడిగినా కానీ నేనైతే స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్ నేను అడిగాను, కానీ ఏ కండిషన్స్లో అని చెప్పింది. అది నా ఇష్టం. ఇంకా కండిషన్ అని నువ్వు ఎందుకు చెయ్యి బయటకు తీసినావు? అది రిటర్న్ అయిపోతుంది. లేదు లేదు, నువ్వు చెయ్యి బయటకు తీయవు. నువ్వు చెప్పింది అదే, రెండు చేతిలో పెట్టాలని చెప్పి నువ్వే. అదేంది అదేంటి నాకేం కనిపిస్తుంది? అదే నాకు సంబంధం లేదు. అసలు దాని ఉండదు. ట్వంటీ ఫైవ్ అబ్బా తెలివి ఏమంటే ఎన్నో పీరియడ్ అయినావు. చెప్పు. క్యారెట్ క్యారెట్ పక్క క్యారెట్ ని ఫ్రై చేసినావు. పక్క పక్క గైస్ క్యారెట్ 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 ఇట్లా రెడీ చేసినావు. గైస్ ఆగండి. ఓకేనా? పక్క పక్క క్యారెట్ కాదు, క్యారెట్ ఫిక్స్ రాదు. ఫిక్స్ లాక్ అట్లనే ఓడి పెడితే దీనేమంటారు? క్యారెట్ అంటే కదా. వేరే వచ్చింది. నేను తీసుకుని తిని పండు. అందులో అయితే క్యారెట్ గుర్తుపెట్టి క్యారెట్ తినేస్తుంది. మనం కూడా తిన్నాం. అని ఎట్లయినా ముందైతే మనమే ఏదయ్యా ఫస్ట్ ఛాలెంజ్ ఇచ్చేసాను. ఫస్ట్ ఛాలెంజ్ చెప్పు. ఇంకా చేద్దాం, ఇంకా చాలా ఛాలెంజ్ చేస్తాం. అప్పుడు చూద్దాం. ఓకే. ఏదో ఫస్ట్ టైం కదా పచ్చిదేవుడు నుంచి చేస్తా. అబ్బా ఏమన్నా అంటే దేవుడికి ఫస్ట్ ఏదైనా దేవుడు కలిసి పచ్చిదేవుడు కొట్టి దేవుడు పెద్ద పెద్ద మాట మాట. ఓకే ఓకే గైస్, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఒక ఛాలెంజ్ ఆ వీడియో తోటి మళ్ళీ వెళ్దాం. ఇలాంటి ఛాలెంజ్ ఇంకా వస్తుంటాయి గైస్. ఓకే గైస్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి పక్క. అండ్ వేరే వాళ్ళకైతే షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకేనా గైస్? బాయ్.